2076లో 206 ప్లాట్లను కూడా వీడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తీసేసుకున్నాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే 600 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏకశిలా నగర్లో. ఇవాళ దాదాపు 600 ఇళ్ళు ఉంటే మిగతా ఇళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్కి పోతే ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి లేదు కాబట్టి ఈ మున్సిపాలిటీ వచ్చిన తర్వాత వీడికి ఎల్ఆర్ఎస్ ఇస్తలేరు. ఎల్ఆర్ఎస్ ఇవ్వకపోవడం వల్ల పాపం తిరిగి ఆశకు వచ్చి అక్కడక్కడ కొంతమంది రేకుల షెడ్లు వేసుకొని కట్టుకుంటా ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ మధ్య కాలంలో స్థానిక నాయకులను పట్టుకొని బ్రోకర్లను పట్టుకొని ఒక 100-200 మంది గుండాలను ఇక్కడ రోజు తాగిపించుకుంటా తినిపించుకుంటా కాపల పెట్టి ఈ గుండాలు సరిపోతలేరని చెప్పి ఒక 10 కుక్కలు కూడా ఇక్కడ పెంచుకుంటా రోజు ఆడవాళ్లను తిట్టుడు, ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసుడు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే దాన్ని వీళ్ళే కూలగొట్టుడు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్ని దౌర్జన్యాలు జరిగినా వీళ్ళు ఎంత గుండాయిజం చేసినా వీళ్ళు ఎన్నిసార్లు భయపెట్టించినా వీళ్ళు సిన్సియర్గా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా ఉన్నారు. అక్కడ ఉన్న ఎస్ఐ గారు, పోచారం పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఎంత మేరకి మీరు ఆయన దాంట్లోకి పోవద్దని చెప్తున్నారు, మీ దగ్గర ఏం కాగితాలని చెప్పి సతాయిస్తున్నారు. వాని ఎంగిలిమెతలకు ఆశపడి ఈ పోలీసులు వాళ్ళ పక్షాన ఉన్నారు తప్ప ఈ ప్రజల పక్షాన లేరు. వాళ్ళు అనేక సార్లు వ్యక్తులుగా కోర్టులకు పోయి ఇవాళ వీటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. నిన్న నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ వస్తే వీళ్లకు జరిగిన వాళ్ళ మీద జరిగిన దౌర్జన్యం కానీ వాళ్ళని తిట్టిన తిట్లు కానీ వాళ్ళ మీద జరిగిన దాడి కానీ చెప్పినప్పుడు బాధ అనిపించి నేను వెంటనే సిపి రాచకొండ గారికి ఫోన్ చేసిన. నీ ఇలాకాలో నీ పోలీసులు ఏం చేస్తున్నట్టు, పోలీసులంటే తెలంగాణ ఇంత గౌరవం ఉన్నది, విలువ ఉన్నది, మంచి పోలీసు అనే పేరున్నది, ఇట్లని చేస్తున్నా అని చెప్పి వారితో మాట్లాడినా. రేపు నేనే స్వయంగా వస్తున్నా ఈ ఏకశిల కాలనీకి అని చెప్పిన. కలెక్టర్ మేడ్చల్ గారికి ఫోన్ చేసిన. అయ్యా కలెక్టర్ గారు, రోజు మీకు ఫోన్ చేయాలంటే కష్టమవుతోంది. ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని భూ ఆక్రమణలు, పేదలకు అసలు న్యాయం ఉందా లేదా అనేటువంటి అనుమానం వస్తూ ఉంది. మీరు ఏం చేస్తున్నట్టు ఎంగ కలెక్టర్ అని చెప్పి వారితో కూడా మాట్లాడినా. వారికి మాట్లాడి ఇవాళ పొద్దున వస్తా అని చెప్పిన. రాత్రిపూట ఎంపీ గారు వస్తున్నాడు కదా, ఏం చేస్తాడు, ఏం పీకుతాడు ఎంపీ గారు వచ్చి అని చెప్పి మహిళలను బెదిరించుకుంటా టెంట్ వేయొద్దు, కుర్చీలు రావద్దు, మీరు మీటింగ్కి పోవద్దు. ఇది వాని హుకుం. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పెట్టిన గుండాల యొక్క హుకుం ఇది. రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు పోలీసులకు ఫోన్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప ఒకసారి కన్నెత్తి చూసిన పాపన కూడా పోలేదు. పొద్దున్న నేను వస్తా అని చెప్పిన. వచ్చేవారు భయంగా కొద్దిమంది ఉన్నారు ఇక్కడ. ఏందా సుదర్శన్ రెడ్డి మా విక్రమ్ అడిగినా, అరే 2000 ప్లాట్లు కదా, ఎందుకు ఇంత తక్కువ మంది అంటే భయపడుతున్నారన్నా, ఎవరు రావట్లేదంటే మేము వచ్చిన ఒక అర్ధగంట సేపు అయిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చి ఎంపీ గారు వచ్చిందని చెప్పి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక అబ్బాయి అలా చిన్న ఉద్యోగి 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే సారు కళ్ళ ముందే ఈ గుండాలు నా ఇల్లు కొలగొట్టిండ్రు అని చెప్పి నా ఇల్లు చూస్తూ పా అని చెప్పి ఏడుస్తా ఉంటే పోతున్నాం. మేము పోతుంటే రైట్ సైడ్లో ఒక 20 మంది బీర్ సీసాలు పెట్టుకొని తాక్కుంటా వాళ్ళు పోతున్నారా, మీరు ఏం పిక్తారన్నట్టుగా చూస్తున్నారు. ఏం చెప్తారా మీరు అంటే చూస్తున్నారు. మా వాళ్ళు చూసి అన్న వాళ్ళే అన్న. ఈ 2 నెలల పాటు దౌర్జన్యం చేసిన వాళ్ళు, మహిళలను అనరాని బూతులు తిట్టిన వాళ్ళు, దుర్మార్గాలు చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళు అనగానే పోదాం పా వీడు ఎవడో అడుగుదామని చెప్పి మేము పోయినాం. వాడు తాగుతాడు, వాడు అక్కడ కూర్చొని వాడు లాడ్ షాప్ లెక్క ఉన్నాడు తప్ప కనీసం ఎంపీ గారు వచ్చిండ్రు సార్ ఇట్లా సంగతాన్ని చెప్పడానికి కూడా రాలేవాడు. నేనైనా వాడు లేమని కూడా లేపుతలేడు. వాడు నేనైనా ఒక్కడేసిన. అంటే పోలీసులు ధర్మాన్ని కాపాడలో విఫలమైనప్పుడు, రెవెన్యూ అధికారులు ప్రజలకు అండగా ఉండలో విఫలమైనప్పుడు, నేను వాళ్ళ ఓటుతో గెలిచిన బిడ్డగా నా కర్తవ్యం కాబట్టి ధర్మాన్ని కాపాడే క్రమంలో, ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే క్రమంలో వాళ్ళ బిడ్డగా నేను తప్పకుండా వాడిని ఒకటి పనిష్మెంట్ ఇచ్చిన. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మీరు కనుక, నేను దీన్ని తప్పుగా భావించట్లేదు, నేను ప్రజల పక్షాన నిజమైన బిడ్డగా నిలబడని ఫీల్ అవుతా ఉన్నాను. మీరు, మీ రెవెన్యూ అధికారులు, మీ పోలీసు యంత్రాంగం ప్రజలను కాపాడంలో, ప్రజల ఆస్తులు కాపాడంలో రక్షణ కల్పించే కనుక మీరు